నమస్తే అందరికీ. ఇవాళటి మన వీడియో వచ్చేసి చిన్న ఉసిరికాయలతో నిల్వ పచ్చడి అండి. అందుకోసం ముందు ఉసిరికాయలను మంచిగా కడిగేసి ఫ్యాన్ గాలికి ఒక గంట సేపు ఆరబెట్టుకున్నాను. తర్వాత కూడా కొంచెం అక్కడక్కడ తడి ఉంటుందండి, అందుకోసం తుడుచుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 4 చెంచాల ఆవాలు, 2 చెంచాల మెంతులు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మెంతులు వేగితే సరిపోతుంది, ఆవాలు ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మంచిగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అందులో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. దీనికోసం 1/2 కేజీ నూనె పడుతుందండి. నేనైతే గిన్నె కొలతలతో చేస్తాను. నూనె కొంచెం వేడైన తర్వాత కొంచెం కొంచెంగా ఉసిరికాయలను వేసుకొని వేపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. కొంచెం ఎర్రగా కలర్ మారితే సరిపోతుంది. నాకైతే 5 నిమిషాలు పట్టిందండి ఇలా వేగడానికి. కొంచెం ముట్టుకొని చూస్తే కాయ మెత్తగా అవుతుంది, అలా అయితే సరిపోతుంది. ఆ టైంలో తీసేసుకుందాం పక్కకి. వేరే గిన్నెలోకి తీసేసుకొని ఆయిల్ రాకుండా వడగట్టినట్టుగా గిన్నెలోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత పోపు రెడీ చేసుకుందాం. అందుకోసం కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు వేసి వెల్లుల్లిని కచ్చాపచ్చగా నూరుకున్న వెల్లుల్లిని ఇందులో యాడ్ చేద్దాం. ఇవన్నీ మంచిగా వేసి ఎర్రగా వేగాలి వెల్లుల్లి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఉసిరికాయలు ప్లస్ నూనె అన్నీ చల్లారిన తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలండి. నేనైతే గిన్నె కొలతలతో చేస్తానని చెప్పాను కదా. నాకైతే ఉసిరికాయలు 4 గిన్నెలు వచ్చాయండి. 4 గిన్నెలకు 1 కారం పోస్తాను నేను. 1 గిన్నె కారపొడి, కొంచెం పసుపు, 1/4 గిన్నె ఉప్పు, 4 చెంచాల ఆవాలు, మెంతులు కలిపి ముందు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని యాడ్ చేస్తున్నాను. 4 చెంచాల నిమ్మరసం. నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడికి. ప్రిజర్వేటివ్ లాగా కూడా పనిచేస్తుంది. అందుకని నేను ఒక 4 స్పూన్లు వేసాను, ఎక్కువ వేయకూడదు. ఉసిరికాయలు కూడా కొంచెం పులుపు ఉంటాయి కదా. ఈ నిమ్మరసం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తాను ఇప్పుడు. ఇలా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం వేడి చేసి చల్లార్చుకున్న పోపును కూడా ఇందులో వేసేసి కలపాలి. మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా పక్కకు పెట్టుకొని ఒక 2 రోజులు ఉంచాలి. ఇప్పుడంతా పొడి పొడిగా కనిపిస్తుంది, కానీ ఊరిన తర్వాత నూనె చాలా పైకి వస్తుంది. ఇలా మొత్తం మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత చూసారు కదా ఎంత మంచిగా ఊరి ఆయిల్ పైకి వచ్చిందో. ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బయట అయితే 1 మంత్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు తినొచ్చండి. చాలా ఫ్రెష్గానే ఉంటుంది. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి కమెంట్ రూపంలో రాసేయండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.